ఈ కూడికకు వచ్చిన మీ అందరి జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. నమ్మిన వారందరూ ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెప్పండి. మరొక మారు బిగ్గరగా హల్లెలూయా. ఈ పూట దేవుని వాక్యంలోనికి ప్రవేశిద్దాం. అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తనల గ్రంథం 51వ కీర్తన, కీర్తనల గ్రంథం 51 7వ వచనాన్ని చదువుకొని ఈ ఉపవాస కూడికలో వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను. అందరం బైబిల్ తెరిచినాం కాబట్టి ఈ 7వ వచనాన్ని అందరం కలిసి ఏక కంఠముతో ఏక ఆత్మతో చదువుకుందాం. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నన్ను కడుగుము, నన్ను కడుగుము. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఈ ఉపవాస అభిషేక కూడికకు వచ్చిన మీ అందరికీ మరొకమారు యేసుక్రీస్తు ప్రభుల వారి పుణ్యనామంలో శుభాలు తెలియజేస్తూ, రేపటి బల్లారాధనలో ప్రవేశించడానికి ముందు మనల్ని మనము శుద్ధి చేసుకోవడానికి, మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి ఏర్పాటు చేయబడిన కూడిక. ఈ కూడికలో దేవుడు మనందరితో స్పష్టంగా మాట్లాడునుగాక. హల్లెలూయా. మనం చదువుకున్న ఈ వాక్య భాగాన్ని గమనిస్తే కీర్తనలు 51:7 దావీదు మహారాజు ఈ రీతిగా ప్రార్థిస్తున్నాడు. నన్ను కడగండి, నన్ను శుద్ధి చెయ్యండి. ఎట్లా అంటే హిమము కంటే కూడా నేను తెల్లగా ఉండునట్లు, నన్ను ఆవరించిన ఆ చీకటంతా తీసేయండి అంటూ ప్రార్థిస్తూ ఒక వస్తువును ఇక్కడ వాడుతున్నాడు ఆయన. హిస్సోపుతో నా పాపములను పరిహరింపు. దేనితో చెప్పండి? హిస్సోపుతో నా పాపములను. దావీదు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థిస్తున్న ప్రార్థనలో ఉన్న ఒక ఆశ్చర్యం ఏంటంటే, దేవా నన్ను కడుగు, నీ రక్తంతో శుద్ధీకరించు అంటే అంత ఆశ్చర్యం ఏమీ ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ దావీదు అంటాడు, హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నన్ను చేయి. హిస్సోపు అనే మాటను, హిస్సోపును ఎందుకు దావీదు వాడుతున్నాడు? ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే హిస్సోపు, దాని ద్వారా మనం పొందుకునే ఆత్మీయ మేళ్ళు గురించి మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. దావీదు అడుగుతున్నాడు, హిస్సోపుతో నన్ను కడుగు, హిస్సోపుతో నన్ను శుద్ధి చేయి, హిస్సోపుతో నన్ను పవిత్రపరచు. ఎట్లా అంటే హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు. స్తోత్రం, హల్లెలూయా. అంటే హిస్సోపు ఇంత తెల్లగా చేస్తుందా? అసలు హిస్సోపు అంటే ఏంటి? నేను విశ్వాసగా ఉన్నప్పుడు ఈ హిస్సోపు అనే పదం వస్తే అది స్పాంజ్ అనుకునేవాడిని. మళ్ళీ కొన్ని రోజులైన తర్వాత ఇది ఒక సబ్బు లాంటి వస్తువేమో, సోప్ ఐటమ్ ఏమో అనుకునేవాడిని. కానీ వాక్యం చెప్తుంది హిస్సోపు అంటే స్పంజినో, హిస్సోపు అంటే సబ్బో, సర్ఫో, ఓ మంచి డిటర్జెంట్ సోపో కాదండి. హిస్సోపు అనంటే అది ఒక చెట్టు. హిస్సోపు అనంటే అదొక చెట్టు. చెట్టు అంటే పెద్ద చెట్టు, ఆ మహావృక్షం ఏమి కాదు. కానీ ఈ గులాబీ మొక్కలు, కరివేపాకు మొక్కలు, ఈ కనుకంబరాల మొక్కలు ఇట్లా ఉన్నట్టుగా ఆ స్థాయిలో, ఆ సైజులో పెరిగేటువంటి ఒక మొక్క. బైబిల్ గ్రంథములో ఉన్న చెట్లలో ఇది ఒక చెట్టు. బైబిల్ గ్రంథములో పెంచబడిన మొక్కల్లో ఇది ఒక మొక్క. అయితే దావీదు ఆ హిస్సోపు అనే మొక్కను ఎందుకు కోరుకుంటున్నాడు? ఆ హిస్సోపుకున్న లక్షణం ఏంటి? ఆ హిస్సోపుతో నన్ను కడుగుమని ఎందుకు కోరుతున్నాడు? దేవుని సన్నిధిలో నన్ను హిస్సోపుతో కడగయ్యా,
నన్ను హిస్సోపుతో కడుగయ్యా. ఈ హిస్సోపుకు ఉన్నటువంటి ఒక 4 మంచి లక్షణాలను ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు ఈ కూడికకు వచ్చిన మనందరం కూడా హిస్సోపుతో కడగబడుదుము గాక. హిమము కంటే, చెప్పండి, హిమము కంటే తెల్లగా మార్చబడుదుము గాక. మన ప్రాణాత్మ దేహములను సిద్ధపరుచుకొని, ప్రాణాత్మ దేహములను ఆయుత్తపరుచుకొని రేపటి బల్లా కార్యక్రమంలో మనము పాల్గొందుము గాక. హిస్సోపు. ఈరోజు మనం ఏం ధ్యానం చేస్తున్నాం? హిస్సోపు అనే మొక్క. అది మొక్క. ఆ మొక్క ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలను చూద్దాం. మొదటిది నిర్గమాకాండం. 12వ అధ్యాయం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 22వ వచన భాగాన్ని చదువుకుందాం. 21 నుండి చూస్తే కాబట్టి మోషే ఇజ్రాయేలీల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి, మరియు హిస్సోపు కుంచె అంటే తెలుసా అండి? కుంచె హిస్సోపు కుంచె అంటే మనము ఇప్పుడంటే పెయింట్స్ వేస్తున్నాం, కానీ అప్పుడు మన ఇళ్ళకు సున్నాలు వేసుకునేటువంటి వాళ్ళం కదండి. సున్నాలు వేసుకునేటువంటి వాళ్ళు చెప్పండి, ఒకటి తయారు చేస్తారు కదా, ఆ నార తీసుకొచ్చి దాన్ని ఆ కట్టెకు కట్టి కుంచెగా తయారు చేసి దాంతో సున్నం వేసేటువంటి వారు, దాన్ని కుంచె అంటారు. ఇక్కడ వాక్యం చెప్తుంది, హిస్సోపు కుంచెను తీసుకొని పల్లెములో ఉన్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మిని 2 నిలువు కమ్మిలకును పల్లెములోని రక్తమును తాకింపవలెను. స్తోత్రం, హల్లెలూయా. మనందరికి బాగా తెలుసు, మన పితరులు ఇశ్రాయేలీలు ఐగుప్తులో శ్రమ అనుభవిస్తున్నప్పుడు నిర్గమకాండం 3:7 ప్రకారం వారు దేవునికి మొరపెడితే ఆ మొర దేవుడు విని వారిని విడిపించడానికి దేవుడు మోషేను పంపిస్తే, మోషే ఫరో ఎదుట 10 సూచక్రియలు 10 తెగుళ్లను చూపించి తన ఇజ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుండి విడిపించాడు దేవుడు. ఆ ఐగుప్తు దేశంలో కనపరిచిన 10 తెగుళ్లలో చివరి తెగులు ఏంటంటే, ప్రతి ఇంటిలో ఉన్న మొదటి కుమారుడు చంపబడాలి. ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ప్రతి ఐగుప్తుని ఇంటిలో పెంచబడిన జ్యేష్ఠ కుమారుడు, మొదట పుట్టిన కుమారుడు చంపబడే తెగులది. ఆ తెగులుకు దేవుడు అనుమతించిన తర్వాత ఇజ్రాయేలీలు అడిగినారు, ప్రభువా, ఈ ఐగుప్తు దేశంలో కేవలం ఐగుప్తీయులే లేరు, మేము కూడా ఉన్నాం కదా, ఇప్పుడు ఆ సంహార దూత వచ్చి ఆ ఇళ్లలోనికి చొరబడి జ్యేష్ఠ కుమారుని చంపుతున్నప్పుడు ఇజ్రాయేలీలమైన మా ఇళ్లలోనికి కూడా ఆ సంహార దూత వస్తుందా? ఆ సంహార దూత మా ఇళ్లలో చొరబడి మా జ్యేష్ఠ కుమారులను కూడా వధిస్తుందా అని అడుగుతా ఉంటే, దేవుడు కృపగలిగినోడు కాబట్టి ఈ ఇజ్రాయేలీలకు ఒక ఆపర్చునిటీ కలుగజేసినాడు. ఏంటి అనంటే, ఇజ్రాయేలు వారులారా, మీ మందలో నుండి ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి దాన్ని పస్కాగా వధించండి. పస్కా పశువుగా వధించి దాని రక్తాన్ని ఒక పాత్రలోనికి తీసుకొని ఆ హిస్సోపు కుంచె ఆ రక్తములో ముంచి ఇజ్రాయేలీల గుమ్మముల మీద ఆ రక్తమును గుర్తుగా ఉంచండి. అప్పుడు ఈ సంహార దూతకు నేను ఆజ్ఞాపించినట్లు వచ్చి ఇళ్లలోనికి చొరబడి ప్రతి ఇంటిలో ఉన్న జ్యేష్ఠ కుమారుని సంహరిస్తుంది. అప్పుడు ఏ ఇంటి గుమ్మం పైకప్పు, ఆ పై గుమ్మం మీద ఈ రక్తపు గురుతు ఉంటుందో ఆ గుమ్మమును దాటి వేసి వెళ్ళిపోతుంది సంహార దూత అని చెప్పినాడండి. హల్లెలూయా. అప్పుడు ఇశ్రాయేలీలందరూ సమకూర్చబడి ఒక గొర్రెను వధించి, పస్కా పశువును వధించి దాని రక్తాన్ని పాత్రలో తీసి దేనితో ముద్ర వేసుకుంటున్నారు? చెప్పండి, దేనితో ముద్ర వేసుకుంటున్నారు? ఈ హిస్సోపు చేసే పనేంటో తెలుసా? యేసు రక్తాన్ని మనల్ని ప్రోక్షించి యేసు రక్తంలో భద్రపరుస్తుంది ఈ హిస్సోపు కుంచె.
ఈ హిస్సోపు కుంచే రక్తాన్ని తీసి ఏ గుమ్మం మీద పూసిందో ఆ గుమ్మంలోనికి సంహారకుడు రాలేదు, ఆ గుమ్మంలోనికి వ్యాధులు రాలేవు, ఆ గుమ్మంలోనికి విరోధులు రాలేదు, ఆ గుమ్మంలోనికి గొడవలు రాలేవు. దేవుడు అనుమతించలేదు. ఆ గుమ్మం మీద యేసు రక్తాన్ని గుర్తుగా ముద్రగా ముద్రించిందండి ఈ హిస్సోపు కుంచె. హల్లెలూయా. అంటే ఈ హిస్సోపు చేసేటువంటి పని ఏంటో తెలుసా? యేసు రక్తానికి నేను దగ్గరగా చేస్తుంది, యేసు రక్తములో నేను ముద్రిస్తుంది, యేసు రక్తపు కంచె వేస్తుంది. ఆ కంచె వేసి కష్టం నుండి, శోధన నుండి, బాధ నుండి, బలహీనత నుండి, వేదన నుండి నేను విడిపిస్తుంది. ఏది ఏమైనా యేసు రక్తానికి నిన్ను దగ్గరగా తీసుకొస్తుంది హిస్సోపు కుంచె. అందుకే దావీదు హిస్సోపుతో నన్ను కడగయ్యా, హిస్సోపుతో నా పాపాలు పరిహరించయ్యా. ఈ హిస్సోపు నన్ను కడగడం మాత్రమే కాదు, ఏం చేస్తుంది చెప్పండి? యేసు రక్తం, చెప్పండి, యేసు రక్తానికి నన్ను దగ్గరగా తీసుకొస్తుంది. ప్రియులారా, మీ స్నేహాలు, మీ బంధుత్వాలు, మీ అలవాట్లు, మీ ఆనవాయితీలు దేవునికి దగ్గరగా తీసుకొస్తున్నాయా? లేకపోతే దేవునికి నిన్ను దూరం చేస్తున్నాయా? నీవు కలిగి ఉన్నటువంటి ఆచారాలు దేవునికి, వాక్యానికి, ఆరాధనకు, యేసు రక్తానికి నేను దగ్గరికి తీసుకొస్తుందా, లేకపోతే దూరం తీసుకుపోతా ఉందా? యేసు రక్తం, హల్లెలూయా, యేసు రక్తం ఉన్న శక్తి ఎంత గొప్పది అనంటే అది మామూలుది కాదు ప్రియులరా. సిలువ అంటే శ్రమ, సిలువ అంటే శిక్ష, సిలువ అంటే అదొక శోధన, సిలువ అంటే అది నరక యాతన. అట్లాంటి సిలువని ఈరోజు మనం మొక్కేటట్లు మార్చబడింది అనంటే ఆ సిలువ మొదట యేసు రక్తముతో అది కడగబడింది, యేసు రక్తముతో నింపబడింది. కాబట్టి ఆ సిలువ మీద ఉన్న శాపం, దోషం, చీకటి అంతా కూడా వెళ్ళిపోయింది ప్రియులారా. మోడు లాంటి సిలువను కడిగిన రక్తం, మోడు లాంటి ఆ సిలువను కడిగిన రక్తం ఈరోజు ఈ ఉపవాస దినాన నీవు ఆ రక్తానికి దగ్గరగా రాగలిగితే ఆ రక్తం నిన్ను సంహారకుని చేతిలో నుండి విడిపిస్తుంది. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పుదాం. చెప్పండి. హిస్సోపు చేసే మొదటి పని ఏంటంటే యేసు రక్తానికి నువ్వు దగ్గర అవుతున్నావు అంటే సంహారకునికి నీవు దూరం అవుతున్నావు. యేసు రక్తానికి నువ్వు దగ్గర అవుతున్నావు అనంటే శోధనలకు నువ్వు దూరం అవుతున్నావు. యేసు రక్తానికి నువ్వు దగ్గర అవుతున్నావు అనంటే వ్యాధులకు, విపత్తులకు నువ్వు దూరం అవుతున్నావు. ప్రతి నెలకొకసారి యేసయ్య రక్తాన్ని సేవించడానికి బల్లా సంస్కారాన్ని మనం కలిగి ఉంటాం. విశ్వాసి తప్పకుండా ప్రతి నెల, ప్రతి మాసం తప్పకుండా ఆయన బల్లలో చేయి వేయాలి. ఆయన రక్తం మన రక్తంలో కలవాలి, ఆయన శరీరం మన శరీరంలో కలవాలి. అప్పుడే మట్టితో చేయబడినటువంటి దేహం బలంగా నింపబడుతుంది. అప్పుడే మీరు నాకు సంబంధించిన వారు అన్నాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసు రక్తం. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాను నేను మిమ్మల్ని, ఇప్పుడు స్టిల్ ఇప్పుడు ఒక్కసారి నేను పరీక్షించుకొని, నేను యేసు రక్తానికి దగ్గరగా ఉన్నానా? యేసు రక్తానికి దగ్గరగా వస్తున్నానా? ఒకవేళ నీవు దగ్గరలో లేవు అనంటే నీకు ఇప్పుడు ఏది అవసరం? హిస్సోపు అవసరం. అందుకే దావీదు అంటాడు, స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట ఏ కీర్తనలో రాసినాడండి? ఎన్నో కీర్తన? 51. ఒకసారి నన్ను చూడండి. 150 కీర్తనలలో 51వ కీర్తన, 52వ కీర్తన, ఈ 2 కీర్తనలకు ఒక చరిత్ర ఉంది. ఏంటా చరిత్ర అంటే, ఈ కీర్తనలు 150లో ప్రాముఖ్యమైన, ప్రత్యేకమైన కీర్తనలు ఈ 2. 51వ అధ్యాయం చెప్పండి, 52వ అధ్యాయం. ఏంటి అని అంటే 51వ కీర్తన అది పశ్చాత్తాపములోనికి నడిపించే కీర్తన. చెప్పండి 51 ఏది? పశ్చాత్తాపంలోనికి నడిపించే కీర్తన.
మరి 52వ కీర్తన ఏంటి అని అంటే పచ్చదనములోనికి నడిపించే కీర్తన. అంతేనా? 52వ కీర్తనలో ఏమంటాడు దావీదు? నేనైతే యెహోవా మందిరములో ఎట్లా పచ్చని ఒలీవ చెట్టు వలె అని. చూడండి, 51వ కీర్తన నేను పశ్చాత్తాపంలోనికి నడిపిస్తే 52వ కీర్తన నేను పచ్చదనంలోనికి నడిపిస్తుంది. అంటే నీ జీవితంలో 51వ కీర్తన ఉంటేనే 52వ కీర్తనలోనికి నీవు రా. పశ్చాత్తాపం అనే అనుభవం ఉంటేనే, పశ్చాత్తాపం అనే సెక్షన్ దాటితేనే, పశ్చాత్తాపం అనే క్లాస్ చదివితేనే పచ్చదనం, నీ కుటుంబంలో పచ్చదనం, ఆర్థిక పరిస్థితులలో పచ్చదనం, ఆరోగ్య పరిస్థితులలో పచ్చదనం, ఆత్మీయ స్థితిలో పచ్చదనం. ఈ 51వ కీర్తన లేకుండా ఈ 52వ కీర్తన మన జీవితంలోనికి. అందుకే దావీదు నన్ను హిస్సోపుతో కడగయ్యా, నన్ను హిస్సోపుతో కడగయ్యా. ఇంకో విషయం చెప్పాలా? 51వ కీర్తనలో దావీదు పాపం చేసి ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా కడుక్కుంటున్నటువంటి కీర్తన అది. అంతే కదండి? అంటే ఈయన ఆలోచన ఏంటంటే, నేను పాపం చేశాను, దేవునికి యేసయ్య రక్తానికి దూరం అయిపోయాను, ఇప్పుడు నేను మళ్ళా యేసయ్య రక్తానికి సమీపంగా రావాలి అని అంటే నాకేం కావాలి చెప్పు? హిస్సోపు. అందుకే నన్ను హిస్సోపుతో పరిహరించయ్యా. స్తోత్రం. చెప్పండి. హిస్సోపు చేసే మొదటి పని ఏంటి? యేసయ్య రక్తానికి నేను దగ్గరగా తీసుకుపోతుంది. హిస్సోపే కాదండి, హలో, యేసయ్య రక్తానికి దగ్గరగా తీసుకుపోయే సోపతులే చెయ్యండి. యేసయ్యకు నిన్ను దగ్గరగా తీసుకొచ్చే బంధుత్వాలనే చెయ్యండి. యేసయ్యకు నిన్ను దగ్గరగా తీసుకొచ్చే అలవాట్లనే చెయ్యండి. యేసయ్యకు నిన్ను దగ్గరగా తీసుకొచ్చే ముచ్చట్లే వినండి. స్తోత్రం. అదిగాక వేరే ఏదైనా వస్తే అది పక్కా సైతాన్ దగ్గర నుండి వచ్చిందని గ్రహించండి. మొదటిది, సైతాన్ మనల్ని దేవునికి దూరం చేసే ప్రయత్నం చేస్తాడు. హిస్సోపు దేవునికి, ఆయన రక్తానికి దగ్గరగా తీసుకొస్తుంది. రెండవది, హిస్సోపు ఏం చేస్తుందో చూపిస్తాను. హిస్సోపు ఏం చేస్తుందో చూపిస్తాను. లేవియాకాండం 14:6 చదవండి. లేవియాకాండం 14వ అధ్యాయం 6వ భాగం. లేవియాకాండం 14వ అధ్యాయం 6వ చదువు నాన్న. ఏం తీసుకొని? హిస్సోపును తీసుకొని నేను చదువుతాను. ఇక మీరు కొంచెం పక్కకు ఉండండి, నేను చదువుతాను. సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తీసుకొని పారు నీటిపైన చంపిన పక్షి రక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్టు విషయంలో పవిత్రత పొందగోరు వాని మీద 7 మారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను. స్తోత్రం. చూడండి, అందరూ ఒకసారి నన్ను చూడండి, నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది. రెండవది, హిస్సోపు ఏం చేస్తుందో చెప్తాను. ఆ దినాల్లో కుష్ఠరోగుల్ని అడవిలో ఉంచేవారు, ఊర్లో ఉండనిచ్చేటువంటి వాళ్ళు కాదు. ఆ కుష్ఠరోగం పోయే మందే లేదు అసలు. కానీ వాడు అదో ఇదో చేసి ఒకవేళ కుష్ఠరోగం పోగొట్టుకున్నాడే అనుకో, అయ్యా నాకు కుష్ఠరోగం పోయింది, నేను మళ్ళీ ఊర్లోనికి రావాలనుకుంటున్నాను, మీతో సహజీవనం చేయాలనుకుంటున్నాను అని అంటే వాడు మొదట యాజకుని దగ్గరికి వెళ్ళాలట. వెళితే యాజకుడు అక్కడ రాయబడిన మాట, సజీవమగు పక్షిని, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలు, హిస్సోపును తీసుకుని పారు నీటి పైన చంపిన పక్షి రక్తములో వాటిని సజీవమగు ఆ రక్తమును ప్రోక్షించి ఆ రక్తముతో
ఈ హిస్సోపు కుంచిని తీసి ఆ కుష్ఠరోగి మీద 7 మార్లు ప్రోక్షించాలన్నట. అప్పుడు ఆ కుష్ఠరోగములో ఉన్నటువంటి అపవిత్రత అంతా కూడా తొలగిపోయి వీడు పవిత్రుడయ్యాడు, పరిశుద్ధుడయ్యాడు అని సాక్ష్యం చెబుతూ వాడిని ఊరిలోనికి తీసుకొస్తారట. స్తోత్రం, హల్లెలూయా. అంటే గమనించండి, మొదటిది హిస్సోపు దేవునికి దగ్గర చేస్తుంది. రెండవది హిస్సోపు దేవుని సన్నిధిలో ఉన్న మన కుటుంబానికి దగ్గర చేస్తుంది. అంత మాత్రమే కాకుండా వీడు పవిత్రుడయ్యాడు అని సాక్ష్యం చెప్తుంది. స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ కుష్ఠరోగి ఎవడైనా ఊర్లోనికి వచ్చినాడు అని అంటే, నువ్వు హిస్సోపుతో ప్రోక్షించబడ్డావా, హిస్సోపుతో యాజకుని ద్వారా ప్రోక్షించబడ్డావా అని అడుగుతారంట. లేదయ్యా, నేను యాజకుని దగ్గరికి వెళ్ళాను, యాజకుడు ఆ రక్తమును హిస్సోపు కుంచితో నన్ను 7 మార్లు ప్రోక్షించాడు, నన్ను శుద్ధి చేసినాడు అంటే ఈ హిస్సోపు కుంచి వీడు పవిత్రుడు అని సాక్ష్యం చెప్తుందట. హల్లెలూయా. దూరమైపోయిన మన కుటుంబానికి దగ్గర చేస్తుంది హిస్సోపు. దూరమైపోయిన మన సహవాసానికి చెప్పండి దగ్గర చేస్తుంది హిస్సోపు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి సహవాసానికి దూరం అయిపోయినావేమో, కొన్ని పరిస్థితులను బట్టి నీ కుటుంబానికి దూరం అయిపోయినావేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే హిస్సోపును నువ్వు కోరుకున్నట్లయితే ఆ హిస్సోపు రక్తమునకు నిన్ను దగ్గరగా చేసి నీలో ఉన్న అపవిత్రత అంతటిని తీసేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది. మూడవది హిస్సోకు ఏం చేస్తుందో చూపిస్తాను. హిస్సోకు ఏం చేస్తుందో చూపిస్తాను. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం చదవండి. మొదటి రాజుల గ్రంథం 4:33. 4:33. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షములనే గాని గోడలో నుండి మొలచు హిస్సోపు మొక్కనే గాని అతడు రాసెను. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు హిస్సోపు మొక్కను గురించి రాస్తున్నాడు. అవునా? రాసినాడు అక్కడ. ఇది ఎక్కడ మొలుస్తుందట?